చంద్రబాబు నాయుడు దాదాపు 3 దశాబ్దాల తర్వాత మళ్లీ ఢిల్లీలో కీలకంగా మారారు. ఈ నెల 4న వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమిలో రెండవ అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం అవతరించడం, కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకి ఆ పార్టీ మద్దతు అవసరమైంది. బీజేపీ ఎక్కువ లోక్సభ స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ మెజారిటీ మార్కు 272కి ఇంకా 32 సీట్ల దూరంలో నిలిచిపోవడంతో మిత్రపక్షాల మద్దతు మోదీకి అనివార్యమైంది. గతంలో 2 సార్లు సొంత మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీకి చంద్రబాబు, నితీష్ కుమార్ లాంటి వారి మద్దతు ఇప్పుడు అనివార్యమైంది. గతంలో యునైటెడ్ ఫ్రంట్ నేతృత్వంలో దేవ్గౌడ్, ఐకే గుజ్రాల్ ప్రభుత్వాల ఏర్పాటులో 1998, 1999లో వాజ్పేయి హయాంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. వాజ్పేయి హయాంలో రాష్ట్రపతిగా అబ్దుల్ కలాంని ప్రతిపాదించడంలోనూ చంద్రబాబు కీలకంగా వ్యవహరించారు. ప్రాంతీయ పార్టీగా ఉన్నప్పటికీ 1984లో లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించిన తెలుగుదేశం ఆ తర్వాత నుంచి అవసరం వచ్చిన ప్రతిసారి ఏదో ఒక రూపంలో జాతీయ పార్టీలతో సమానంగా ఢిల్లీలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చింది. వీపీ సింగ్, దేవ్గౌడ, ఐకే గుజ్రాల్, వాజ్పేయి, మోదీ మొదటి దఫా ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామిగా ఉంది. 1991లో పివి నరసింహారావు ప్రభుత్వం మనుగడ సాగించడంలోనూ టీడీపీ కీలక పాత్ర వహించింది. 2004, 2009లో మన్మోహన్ సింగ్, 2019లో మోదీ ప్రభుత్వ ఏర్పాటులో మాత్రమే టీడీపీ నామమాత్రంగా ఉండిపోయింది. రెండు 2019లో టీడీపీ సింగిల్ గా పోటీ చేయగా 2024 ఎన్నికల ముందు కూటమిగా ఏర్పడి ఏపీలో ప్రభంజనం సృష్టించింది. దాంతో ఈసారి కేంద్రంలో మరోసారి కీలక పాత్ర పోషించే స్థాయిలో ఎంపీ స్థానాల్ని టీడీపీ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో కొనసాగుతారా, ఇండియా కూటమి ఏదైనా మంచి ప్రతిపాదన చెప్తే అటువైపు మళ్లుతారా అన్న చర్చ ఢిల్లీలో జోరుగా సాగుతోంది. ప్రధానమంత్రి నివాసంలో నిన్న జరిగిన ఎన్డీఏ కూటమి సమావేశంలోనూ బీజేపీ నేతలు చంద్రబాబుకి పెద్దపీట వేశారు. ప్రధానమంత్రికి ఒకవైపు బీజేపీ అగ్రనేతలు కూర్చుంటే మరోవైపు చంద్రబాబు, నితీష్ కుమార్లు కూర్చున్నారు. నిన్న సమావేశం ప్రారంభానికి ముందు జేపీ నడ్డా, అమిత్ షాలతో చంద్రబాబు సమావేశమయ్యారు. అయితే నిన్న ఢిల్లీలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇండియా కూటమి నేతలంతా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కీలక నేతలంతా హాజరయ్యారు. సమావేశం అయిన తర్వాత ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఇండియా కూటమిలోకి పార్టీల్ని ఆహ్వానించారు. దాంతో కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా ఉన్న చంద్రబాబు, నితీష్లపై ఇండియా నేతలు ఫోకస్ పెట్టినట్లుగా చర్చ నడుస్తోంది. కూటమి నేతల ప్రకటనతో అలర్ట్ అయిన బీజేపీ ఇవాళ సిక్కిం క్రాంతికారి మోర్చా పార్టీని తన కూటమిలో చేర్చుకుంది. అయితే 16 సీట్లున్న చంద్రబాబు కీలకం కావడంతో ఆయనకి కీలక బాధ్యతలతో పాటు పలు కీలక శాఖల మంత్రి పదవులు ఆఫర్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దాంతో ఈసారి ఏపీకి విభజన హామీలన్నీ అమలయ్యే అవకాశం కనిపిస్తోంది. దానికి తోడు గతంలో ఎన్డీఏ కన్వీనర్ గా ఉన్నప్పుడు హైదరాబాద్కి అంతర్జాతీయ విమానాశ్రయం, ఎంఎంటీఎస్, మెట్రో, ఐటీ సెక్టార్, ఇండస్ట్రియల్స్ లాంటివి తీసుకుని వచ్చారు. ఈసారి కూడా చంద్రబాబు మద్దతు కీలకం కావడంతో ఆయన మరోసారి రాజధానిని వేగంగా నిర్మించే అవకాశం కనిపిస్తోంది. ఏపీకి జీవనాడిగా పేరున్న పోలవరం ప్రాజెక్టు, కీలక పోర్టులు, ఎయిర్పోర్టులు కూడా కేంద్రం ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.